ఏపీ ఎండీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక అమలుపై చర్చించారు. ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే వాటిని ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించేలా చూడాలని సూచించారు. దీనికోసం డ్రోన్, శాటిలైట్ చిత్రాలను వినియోగించుకోవాలని, గనుల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అలాగే గనుల నుంచి వచ్చే వివిధ ఖనిజాలను సంబంధించి ముడి సరుకును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో పాటు దేశీయంగా వాటిని వినియోగించుకొని మరింత ఆదాయం వచ్చేలా చేయాలని ఆదేశించారు. విశాఖలో భారీగా కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్ కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. విశాఖలో ఏర్పాటయ్యే వివిధ కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాగ్నీషియం, క్వార్ట్జ్, సిలికాన్ శాండ్, క్లేన్, గ్రానైట్ సహా వివిధ ఖనిజాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఈ ఖనిజాలు ఏ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగపడతాయో విశ్లేషించి చూడాలని చెప్పారు. ఏ ఖనిజాలను నేరుగా ముడిసరుకు రూపంలో ఎగుమతులు చేయవచ్చో, ఏ ఖనిజాలకు వాల్యూ యాడ్ చేసి దేశంలోనూ రాష్ట్రంలోనూ వినియోగించుకోవచ్చన్న అంశంపై విశ్లేషించాలన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ఇప్పటికే లైమ్ స్టోన్ ఖనిజాన్ని తీసుకుంటున్నాయని తెలిపారు. ఇదే విధంగా ఐరన్ ఓర్ స్థానికంగా ఉన్న స్టీల్ పరిశ్రమలు ఉపయోగించుకుంటున్నాయని చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా గనుల శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్, మోటల్ వంటి వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లభ్యమవుతున్నాయని చెప్పారు. ఈ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. సింగిల్ విండో విధానంలో నేరుగా కలెక్టర్లతో మాట్లాడి ఆ మెటీరియల్లను సిఆర్డీఏకు పంపాలని ఆదేశించారు. ఇసుక సరఫరా విషయంలో సంతృప్త స్థాయి మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల వద్దున్న చెక్ పోస్టులు, సీసీ కెమెరాల ద్వారా నిత్యం పరిశీలిస్తూ ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు.